మేము ఇప్పుడు మా స్ట్రీట్ మొత్తం చూపిస్తాం గైస్. సైడ్ ఏరియా వచ్చేయండి. ఏ తనుజా హాయ్ చెప్పు వీడియోకి. జానుది అది అక్కడ నుంచి ఎక్కడ అట్లా చూసారా పీజీ కష్టాలు. ఇదే మా పీజీ నైట్ వ్యూ అనమాట. ఇది మా పక్క పీజీ. మా పీజీ కంటే చాలా బాగుంటది, అది పట్టించుకోకండి. జిమ్ కూడా ఉంటది. జిమ్ వచ్చినాడు. నేను ఎడిట్ చేసుకుంటాను. పిల్లలు పిశాచులు అన్నదానికి ఇలా ఎగ్జాంపుల్ గైస్. ఇంకా ఎలా చెప్పాలో కూడా అర్థం కాదన్నమాట. ఇక్కడ పిల్లలు అలాంటి వాళ్ళు. ఇదే మా స్ట్రీట్ అనమాట. కొంచెం ముందుకెళ్ళక వెనక నేను చూపిస్తాను మీకు. ఇదే మా స్ట్రీట్. లైట్లు ఏం లేవు. బాగా పెట్టరు గైస్ ఇక్కడ. ఎవరిదో మరి పెళ్ళి. అవును, పిలిస్తే బాగుంది. చాలా బాగుంది. పెళ్లి భోజనాలు వస్తాయి. కుక్కలు చాలా ఉంటాయి. కంగారు పడక. ఇక్కడ నుంచి స్ట్రీట్ స్టార్ట్ అనమాట. ఇక్కడ నుండి నడిస్తే ఒక 10 నిమిషాలు పట్టుద్ది ఆఫీస్ గేట్ వరకు వెళ్ళడానికి. లోపల ఇంకా టైం పట్టుద్ది అనుకోండి, అది వేరే విషయం. ఇంటికాడ నుండి కాల్ చేసినప్పుడు నడిచి వెళ్తూ ఉంటుంటే అయ్యి బాబాయ్ నడిచి వెళ్ళిపోతున్నారా అని భయపడిపోతున్నారు. అందుకే ముగ్గురం స్ట్రీట్ వ్లాగ్ చేసి చూపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఈ ఏరియాలో ఉండే సెక్యూరిటీ, అలాగే ఆఫీస్కి ఎంత దూరం పడుతుంది, ఇవన్నీ చూపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అలాగే వీకెండ్స్ వైబ్స్ కూడా చూపిద్దామని డిసైడ్ అయ్యాం. కానీ మేము వీడియో తీసినాడే వీకెండ్ వైబ్లు లేకుండా పోయినాయి. ఇక్కడ నుండి స్టార్ట్ ఇంకా మొత్తం వీధి చివరి వరకు ఫుడ్ ఉంటూనే ఉంటుంది. ఇక్కడ గుంట పొంగనాలు అమ్ముతారు. నిత్య కళ్యాణం పచ్చతోరణాల్లాగా ఎప్పుడు కుర్రగాలు అక్కడే ఉంటారు. ఇది వెళ్ళేమో అప్పుడప్పుడు మెరుపు తీగల్లో వచ్చి ఏదో ఒక కొత్త ఐటెం తెచ్చి అలా పరిచేసి అమ్ముతూ ఉంటారు. 200 కంటే ఎక్కువ ప్రైజెస్ ఉండవు. మాక్సిమం 200 ఉంటాయి, లేదంటే 200 కంటే తక్కువ ఉంటాయి. టాప్స్తో పాటు చెప్పులు కూడా పెట్టాడు. మాకు అంతగా నచ్చలేదు, కానీ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. 150-200లో మాత్రమే ఉన్నాయి. వీటి పక్కనే కొత్తగా ఇంకో బండి వచ్చింది. ఏంట్రా బాబు అని చెప్పి చూడటానికి వెళ్ళాను. ఇంతకే చూస్తే అవి క్లిప్స్, స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్ ఒకటి అమ్ముతున్నారు. ఇంక ఇలాంటి వాటితో మనకు పని లేదని చెప్పి నేను వెనక్కి వచ్చాను. ఏం చేస్తున్నారు మీరు? వీడియో తీస్తే పర్లేదు, అందరినీ తోసుకుంటే వెళ్ళి తీయక్కర్లేదు కదా. సరే సరే చూడండి, పెద్ద ఖతర్నాక్ అనమాట. ఇదే మా స్ట్రీట్లో ఉన్న అయ్యప్ప స్వామి గుడి. ప్రతి బుధవారం భజనలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి గుడి ఎదురుగుండానే ఒక షాప్లో జిలేబీలు అమ్ముతారు. భలే ఉంటాయి అన్నమాట. ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అందరూ వస్తుంటారు. ఏంటి మమ్మీ ఎవడీడు? వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ సహజం అండి. ఇలాంటివే తీసుకుని మన వీడియోలో యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే లాస్ట్ వీకెండ్ మేము అప్లోడ్ చేసిన కర్రీ వ్లాగ్లో ఒక షాప్ ఉంది చూసారా స్టార్టింగ్లో, ఆ షాప్ ఇక్కడే అనమాట. అల్లదిగో బ్లూ షెడ్ కనబడుతుంది. ఆ బ్లూ షెడ్లోనే మేము కూరగాయలు కొన్నాం మొన్న. అండ్ అలాగే ఈ పక్కనే ఉన్న ఆ ఫ్యాన్సీ షాప్లో శ్రావణికి ఇయర్ రింగ్స్ తీసుకున్నాం అన్నమాట. ఈ షాప్ అయితే డైలీ షాప్ అనమాట. ఈయన డైలీ వేస్తూ ఉంటాడు. ఇందులో స్వెటర్లు, టీషర్ట్లు అమ్ముతూ ఉంటారు. చాలా తక్కువ ధరకే, 100-200లోనే వచ్చేస్తాయి. డైలీ వస్తూ ఉంటాడు ఈయన. పంజారు విట్టు, నడన్ను గుంజు అంటే ఏమీ లేదండి. ఎవరినైనా జంటలు చూసినప్పుడు ముందుగా చూసిన వాళ్ళు పంజారు విట్టు అంటారు. నెక్స్ట్ మేము చూసాము అని చెప్పడానికి అర్థంగా నడన్ను గుంజు అని చెప్పి కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటాం అనమాట. ఇటేమో సుభాష్ చంద్రబోస్ గారి బొమ్మ పక్కనే పానీపూరి అమ్ముతూ ఉంటాడు. బాగుంటుంది అంటారు, కానీ మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంక ఇదేమో బెర్రీ కేఫ్, మా ముగ్గురి ఫేవరెట్ ప్లేస్. పీజీలో ఫుడ్ బాగాలేనప్పుడు, ఆర్డర్స్ పెట్టుకోలేనప్పుడు మమ్మల్ని ఆదుకునేది ఇదే. ఇంకా స్ట్రీట్లో అయితే ఏది దొరకకుండా అయితే ఉండదు. 1 గంట వరకు కొన్ని షాపులు తీసే ఉంటాయి.
ఇది శ్రీవారు టిఫిన్స్ అనమాట. ఓన్లీ టిఫిన్ వెజ్ అనుకునేదాన్ని నేను. ఇందులో ఎగ్ కూడా వేస్తున్నారు ఈ మధ్యన. ఎప్పటి నుంచో అయితే నేను చూసినప్పటి నుంచే. అయ్యో బాగుంటాయి టిఫిన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇదేమో ఆఫీస్ దగ్గరలో ఉండే చాట్ బండ్ అనమాట. ఇందులో పానీపూరి, గుంట పొంగనాలు, వెజ్ మంచూరియా, కాలాన్ ఇలా రకరకాలు అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇంక ఇదేమో ఇన్ఫోసిస్ పార్కింగ్ బిల్డింగ్ అనమాట. మొత్తం పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది బిల్డింగ్ అంతా. ఇంకెక్కడి నుంచి చూస్తే సెక్యూరిటీ గురించి మాట్లాడాం కదా, అదిగోండి ఆ బండిలో ఉన్నారే వాళ్ళే ఇన్ఫోసిస్ సెక్యూరిటీ అనమాట. మా ఏరియా అంతా 24/7 తిరుగుతూ ఉంటారు. ఇంక ఇది చూస్తే ఇన్ఫోసిస్ పక్కనే ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది అనమాట. ఇంతకుముందు పాతబడిపోయిన బూత్ బంగ్లాలా ఉండేది, ఇప్పుడు రెన్యువేషన్ చేసి మంచి 5 స్టార్ హోటల్లా చేసాడు. దీని పక్కనే ఒక సమోసా బండి కూడా ఉంటుంది. దీని లైటింగ్ దానికి కొట్టేసి అది కనిపించట్లేదు అని సరిగ్గా చూపించలేదు. అండ్ ఫైనల్గా ఇన్ఫోసిస్ వరకు వచ్చేసామన్నమాట. ఇంక ఈ బ్రిడ్జ్ ఏమో పార్కింగ్ ఏరియా కనెక్షన్ అనమాట. ఇందాక చూపించానే పచ్చదనం బిల్డింగ్, ఆ బిల్డింగ్లోకి వెళ్ళడానికి మార్గం అనమాట. ఇంక లోకల్ వాళ్ళు అయితే అక్కడ కనిపిస్తున్న నల్ల గేట్ నుంచి వెళ్ళాలి లోపలికి. గేట్ నెంబర్ 6 మెయిన్ గేట్ అనమాట ఇది. ఇక్కడితో అయితే మా స్ట్రీట్ వ్లాగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మా పక్క స్ట్రీట్ చూపించాలనుకుంటున్నాము. వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది 2 స్ట్రీట్స్ కవర్ చేయడం వల్ల. అందుకే పార్ట్ 1 పార్ట్ 2 కింద చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పండి కదా నమ్మ గోదావరి ఛానల్ పేరేంటి? నమ్మ గోదావరి. ఇలా చెప్తే సబ్స్క్రైబ్ ఏంటి అన్లైక్ చేసి వెళ్తారు వీడియోకి. ఏం కాదు చేయండి, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.